నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. తైవాన్ పై యుద్ధం ప్రకటించిన డ్రాగన్ కంట్రీ చైనా. తైవాన్ పరిస్థితి ఏంటి? ప్రపంచంలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? గత కొన్ని రోజులుగా వరుసగా ప్రపంచంలో యుద్ధాల గురించి మాట్లాడుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోన్న యుద్ధాలైన యుక్రెయిన్, రష్యా, ప్రస్తుతం జరుగుతోన్న ఇజ్రాయెల్, ఇరాన్ ఎంత మారణహోమం జరుగుతుందో రోజు చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఆ జాబితాలోకి చైనా, తైవాన్ కూడా అడుగుపెట్టేశాయి. బీఆర్కే న్యూస్ ఛానల్ చెప్పినట్లుగానే చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం మొదలవ్వచ్చు. ఇక విషయంలోకి వెళితే భారత్ పొరుగు దేశమైన చైనా తన సరిహద్దు దేశమైన తైవాన్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. తైవాన్ పై యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తమ దేశ సైనికులకు పిలుపునిచ్చినట్లు సమాచారం. జిన్పింగ్ ఆదేశాల మేరకు చైనా తైవాన్ సరిహద్దులలో మోహరిస్తున్న చైనా ఆర్మీ గత కొన్నేళ్లుగా తైవాన్ దేశం తమదేనని చైనా చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కు చెందిన బ్రిగేడ్ ను సందర్శించిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సైనికులు వ్యూహాత్మక పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దేశ భద్రత, ప్రధాన ప్రయోజనాలను కాపాడాలని సైన్యానికి సూచించినట్లు అక్కడ అధికారిక మీడియా సంస్థ పేర్కొంది. దీనిపై తైవాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా చైనా తాజాగా తైవాన్ భూభాగం చుట్టూ సముద్రంలో భారీ స్థాయిలో చైనా మిలిటరీ డ్రిల్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్ తో డ్రిల్ చేపట్టి తైవాన్లకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. గత ఏడాది కూడా తైవాన్ పై చైనా రంకెలేస్తున్న సమయంలో అమెరికా ప్రజాప్రతినిధులు తైవాన్ లో ఆకస్మికంగా దేనికి వెళ్లారు. అప్పటి తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్వెన్ ను అమెరికా మంత్రివర్గం భేటీ అయి చైనా చేస్తున్న అక్రమాలపై పూసగుచ్చినట్లు అమెరికాకు చెప్పుకుంది. దీంతో తైవాన్ కు మద్దతుగా అమెరికా ఉంటుందని అధికారికంగా అమెరికా స్పష్టం చేసింది. తైవాన్ లో అమెరికా పర్యటనతో చైనా జీర్ణించుకోలేకపోయింది. తైవాన్ చైనా ఉద్యమానికి మద్దతిస్తే చైనా చూస్తూ ఊరుకోబోదని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు గతంలో హెచ్చరించారు. జిన్పింగ్ మొదటిసారిగా 2012 నవంబర్ 15న చైనా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తైవాన్ ను చైనా భూభాగంలో కలిసిపోవాలని హుకుం జారీ చేశాడు. దీంతో తైవాన్ మాత్రం ఒప్పుకోకపోవడంతో బలవంతంగానైనా కలుపుకుంటామని బెదిరింపులకు దిగుతూ వస్తుంది. అసలు చైనా, తైవాన్ మధ్య సమస్య ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తైవాన్ దేశం అనేది చైనా దేశంలో అంతర్గతంగా ఉన్న ఓ స్వతంత్ర ప్రతిపత్తి కలిగించుకుని తనకు తానే స్వతంత్రం ఇచ్చుకున్న దేశం. ప్రస్తుతం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన తైవాన్ ఒకప్పుడు తమ దేశంలో భాగమని, ఇది ఎప్పటికైనా తిరిగి చైనాలో విలీనం కావాల్సిందేనని చైనా అధ్యక్షుడు తేల్చి చెప్పారు. జిన్పింగ్ వ్యాఖ్యలను విన్న తైవాన్ మాత్రం తనకు తాను ప్రజాస్వామ్యంగా ఎన్నికైన నాయకులుండా స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. నిజానికి తైవాన్ దేశం చైనాకి ఎంత దూరంలో ఉంది అనే ప్రశ్న తలెత్తుతుంది కదా. అవును, తైవాన్ చైనా దేశ తీరానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ద్వీపమే ప్రస్తుత ఈ తైవాన్ దేశం. ఇక చైనా తైవాన్ ని ఇప్పటికిప్పుడు యుద్ధం చేసి మరి తమ దేశంలో విలీనం చేసేందుకు ఓ ముఖ్య కారణమే ఉంది. తైవానును చైనాలో విలీనం చేస్తే పశ్చిమ పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో తమ బలాన్ని మరింత పెంచుకొని ప్రదర్శించడానికి ఇది చైనాకు ఒక సువర్ణ అవకాశంగా చూస్తుంది. నిజానికి చైనా కన్నా 100 రెట్లు చిన్న దేశం తైవాన్. చైనా ఆర్మీని తైవాన్ ఆర్మీ కనీసం 10 నిమిషాల పాటు కూడా యుద్ధం చేయలేదు. కాస్త చరిత్రలోకి వెళితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చైనాలో అంతర్యుద్ధం మొదలైంది. 1949లో చియాంగ్ కై షేక్ నాయకత్వంలో చైనీస్ నేషనలిస్టులు, మావో జడాంగ్ నాయకత్వంలో చైనీస్ కమ్యూనిస్టు పార్టీల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరిగాయి. దీంతో వరుసగా కొనసాగిన కమ్యూనిస్టు చర్యలు నేషనలిస్టు సైన్యాల ఓటమికి దారితీశాయి.
కమ్యూనిస్టులు అక్టోబర్ 1న పీపుల్స్ చైనా గణతంత్రంను జరుపుకున్నాయి. 1949లో చియాంగ్ తన ప్రభుత్వానికి తైవాన్ను తరలించి తైపీని ఆర్ఓసికి రాజధానిని చేసుకున్నారు. అత్యధికంగా సైనికులు, కుయోమితంగ్ సభ్యులు, మేధావులు, వ్యాపారులు మొత్తం 20 లక్షల మంది ప్రధాన భూమి అయిన చైనాను ఖాళీ చేసి తైవాన్లో ప్రవేశించారు. వీరి రాకతో తైవాన్ ప్రజల సంఖ్య 60 లక్షలకు చేరుకున్నది. ఇటీవలి కాలంలో చైనా, తైవాన్ల మధ్య ఘర్షణ మరింత తీవ్ర స్థాయికి చేరాయి. గత ఏడాదిలో తైవాన్ డిఫెన్స్ జోన్లోకి చైనా యుద్ధ విమానాలు చొరబడుటతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇక చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తైవాన్ 2049లోగా ఆ దేశంను చైనాలో కలుపుకుంటామనే చైనా డెడ్ లైన్ పెట్టుకుంది. 2049లో కూడా తైవాన్ చైనా భూభాగంలో కలవకపోతే ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడ్డట్లు చైనా తైవాన్పై నేరుగా యుద్ధం ప్రకటిస్తుంది. ఈ ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా తర్వాత అత్యంత ఆర్థిక రక్షణ శాఖను పెంచుకున్న దేశం చైనా. సింహం ముందు చిట్టెలుక ఆటలు సాగునా అన్నట్లుగా ఇప్పుడు తైవాన్ పరిస్థితి మారుతోంది. నిజానికి ఇక్కడ చైనా సింహము కాదు, తైవాన్ చిట్టెలుక కాదు. చైనా ఎప్పుడు ఓ గుంటనక్క మాదిరిగా ఆలోచిస్తుంది. అందుకు నిదర్శనమే భారత్ పొరుగు దేశమైన టిబెట్ను అక్రమంగా చైనా హ్యాక్ఫై చేసుకుంది. ఇక దాని కన్ను భారతదేశ తలమానికంగా ఉన్న ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రాంతం లడఖ్పై కూడా పడ్డది. అంతటితో ఆగిందా అంటే అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని పర్వత శ్రేణులను, ఎన్ని విలేజ్ను తమ భూభాగంలో చూపించుకుంటుంది ఈ గుంటనక్క చైనా. అందుకే నా చుట్టూ ఉన్న ఈ చిన్న చిన్న దేశాలు ఆ దేశం పెట్టిన ప్రతి డిమాండ్కు తలగోల్సిందే, లేదంటే ఆ దేశం చైనాలో విలీనం కావాల్సిందే అన్నట్లుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆలోచన. ఏనాటికైనా చైనా లక్ష్యం ఒక్కటే, ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక దేశంగా ఎదిగి అగ్రరాజ్యం అమెరికాను వెనక్కు నెట్టడమే చైనా అంతిగమ్యం. అంతవరకు ఎన్ని దారుణాలకైనా ఉడిగడుతుంది. నిజానికి చైనా అంతిమ లక్ష్యం ఏంటి? పసికూన లాంటి తైవాన్ దేశం వద్ద చైనాకు కావాల్సింది ఏముంది? ఇక్కడే అసలు కథ ఉంది. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో తైవాన్తో చైనాకు ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ తైవాన్ మీద మాత్రం చైనాకు పీకల దాకా కోపం ఉంది. దానికి ముఖ్య కారణం చైనా తైవాన్ ఘర్షణల మధ్య అమెరికా ఎంటర్ కావడమే చైనా తైవాన్పై ఇంత కోపం పెంచుకుంది. కొన్నేళ్ల నుండి అమెరికాకు చైనాకు పట్టం లేదు. దానికి ముఖ్య కారణం చైనా కంటే అమెరికా ప్రపంచంలోనే ఆర్థికంగా, రక్షణ పరంగా 100 రెట్లు పెద్దది. ఇప్పటికిప్పుడు అమెరికాకు చైనాకు యుద్ధం పెడితే అందులో కళ్ళు మూసుకుని చెప్పొచ్చు ఎవరు విజయం సాధిస్తారు అనేది. ముమ్మాటికి అమెరికానే పైచేయి సాధిస్తుంది. ఏనాటికైనా ఈ ప్రపంచంలో అమెరికాను వెనక్కు నెట్టి చైనా శాశ్వత అధ్యక్షుడిగా జిన్పింగ్ ప్రపంచ పెద్ద అవడమే అతని చిరకాల కోరిక. ఆ అవకాశం ఎంత స్కోప్ ఉండా అర సెకండ్ కూడా వృధా చేయడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.